వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ మధ్య ప్రస్తుతం మనం సామాజిక సాధికార యాత్ర గోపాలపురం నియోజకవర్గంలో ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు దేవరపల్లి ఎంపీపీ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు సామాజిక సాధికార యాత్ర ఈ గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటి? రానున్న ఎన్నికల్లో మీరు ఏం సందేశం ఇవ్వగలుగుతున్నారు? మాకు ఎలక్షన్స్ లో ప్రతి వీధి ప్రతి ఇల్లు తిరిగే ధైర్యం మాకు ఉంది. ఎందుచేతనంటే మేము గడప గడపకి వెళ్ళి అసలు మీ 3 సంవత్సరాలు ఏం చేసినటువంటిది ఒక బుక్లెట్ అనేది ప్రతి గడపకి మేము అందించినప్పుడు ఎక్కడ 1% కూడా వ్యతిరేకత లేదు. విచిత్రం ఏంటంటే పక్కా టీడీపీకి అడుగట్టినటువంటి వాళ్ళు కూడా ఈ జగన్ బాబు బాగా చేస్తున్నాడమ్మా అని చెప్పి సంతోషం వ్యక్తం చేశారు తప్ప ఎక్కడా వ్యతిరేకత అయితే మాకు కనపడలేదు. వాస్తవానికి ఎలక్షన్ ముందు ప్రతిసారి ప్రతి రాష్ట్రంలో కూడా ఎంతో కొంత అధికార పక్షం మీద వ్యతిరేకత ఉంటుంది, కానీ మా ముఖ్యమంత్రి గారి మీద కానీ మా యొక్క పార్టీ మీద కానీ ఎక్కడ వ్యతిరేకత లేదనేది ఇందుకు నిదర్శనం. ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీలు అనేటటువంటిది వాళ్ళకి విపరీతమైనటువంటి లబ్ధి చేకూరుస్తూ దాంతోపాటు కొంత ఓసీలకు కూడా లబ్ధి చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. సుమారు 2,68,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ఖాతాకి ఈరోజు బటన్ ద్వారా నొక్కి వేయటం జరిగింది. మరి గత టీడీపీ ప్రభుత్వం ఎవరికి డబ్బులు ఇచ్చారు, ఈ డబ్బంతా ఏం చేశారనేది ఇప్పటికి కూడా వాళ్ళు సమాధానం చెప్పలేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ తప్పు చేశాడని చెప్పి ధైర్యం వాళ్ళిద్దరికీ కూడా లేదు. పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబుకి కానీ కేవలం మీ ఇద్దరం ఏకమయ్యి ఆయన్ని ఓడించేసి మీ అధికార పీఠం పంచుకుంటాం అనేటటువంటి ధోరణిలో వాళ్ళు వెళుతున్నారు తప్ప వీళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని ప్రజలు నమ్మరన్న సంగతి వాళ్ళు గుర్తెరగట్లేదు. అది సార్, మరోపక్క చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఇదే సంక్షేమ పథకాలు రెట్టింపిస్తారన్నాడు. ఒకప్పుడేమో జగన్ గారు చేస్తున్నప్పుడేమో రావణ కాష్టం చేశారన్నారు, మరో శ్రీలంక చేస్తారన్నారు. కానీ ఈ రోజు అదే సంక్షేమ పథకాలు రెట్టింపిస్తున్నారు, ఉచిత బస్సు అన్నారు. అండ్ ఆయన మాటలు నమ్మే అవకాశం ఉందంటారా ఆంధ్ర ప్రజలు? అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తను నమ్మరు. ఎందుచేతనంటే డ్వాక్రా రుణమాఫీ చేస్తానాడు, చేయలేకపోయాడు. రైతు రుణమాఫీ చేస్తానాడు, చేయలేకపోయాడు. నిరుద్యోగ వృత్తి కనీసం 3,000 ఇస్తా అన్నాడు, అది చేయలేకపోయాడు. డ్వాక్రా శిలను మీద సబ్సిడీ ఇస్తానాడు, అది చేయలేకపోయాడు. ఈరోజు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక పక్క లోకేష్ బాబు చెప్తా ఉన్నాడు. ఇవన్నీ చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. గతంలో ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేర్చలేరు. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో మరి సస్యామలం చేసిన రైతు బిడ్డగా ఒక రాజశేఖర రెడ్డి గారు, సంక్షేమ సారథిగా ఒక రాజశేఖర రెడ్డి గారే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి మళ్ళీ తన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యం అవుద్దని ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఈరోజు 175కి 170 సీట్లు మేము గెలవబోతున్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మరోపక్క నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పేసి జగన్ గారు ఒక నినాదంతో వచ్చారు. అంటే ఓసీలందరినీ పక్కన పెట్టేశారంటారా? అంటే చాలా మంది ఇది టీడీపీ కానీ జనసేన కానీ దీని మీద ప్రత్యేకమైన బురద చెల్లుతున్నారు. ఏమంటారు దాని గురించి? అంటే దాని ఉద్దేశం ఓసీలను పక్కన పెట్టారని కాదు. గతం నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు వీళ్ళందరికీ చాలా అన్యాయం జరిగింది. దాన్ని ఎవరో కూడా ఏ ప్రభుత్వంలో కూడా అన్యాయాన్ని సవరించే ప్రతిపాదనలు ఎప్పుడు తీసుకురాలేదు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ ఆశయాల మేరకు ముఖ్యంగా ఈ మైనారిటీ ఎస్సీ ఎస్టీ వర్గాలకి చిన్న చిన్న రైతాంగాలందరికీ కూడా మరి మేలు చేస్తూ, అలాగే రైతులకు కూడా మరి రైతు భరోసా ఇస్తూ, కౌలు రైతులను కూడా ఆదుకుంటూ, మొన్న వర్షం వచ్చి మరి చాలా ఇబ్బంది అయినప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇస్తూ, రైతు బీమా కూడా ఈయన సొంతంగా చేస్తున్నాడు. కేంద్రం కూడా రైతు బీమా చేయకపోయినా మన ముఖ్యమంత్రి గారే రైతు బీమా చేస్తూ రైతులు కట్టాల్సిన డబ్బు కూడా మన ముఖ్యమంత్రి గారికి కడుతూ ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా రైతులకు కానీ అలాగే చిన్న చిన్న కుటుంబాలకు కానీ అందరికి కూడా మరి అండగా ఉంటా ఉన్నారు. రేపు సోమవారం నుంచి మరి ఇంకొక విషయం చేయబోతా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. గతంలో 2 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని ఒక మన ముఖ్యమంత్రి గారి అధికారంలో కూర్చుంది 5 లక్షల రూపాయలు చేసిన మాట కూడా మీకు వాస్తవం. అదే 5 లక్షలను ఇప్పుడు 25 లక్షలు కూడా చేయబోతున్న విషయాన్ని కూడా మనంతా కూడా గుర్తెరగాలి. ఒక 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పెంచే ఒక తెలంగాణ ప్రభుత్వం విపరీతమైన ప్రచారం చేసుకుంటున్నారు పక్క తెలంగాణలో. అలాంటి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 25 లక్షల ఆరోగ్యశ్రీ పెట్టినటువంటి దాఖలాలు ఇదొక రికార్డు. ఇవన్నీ కూడా ఒక జగన్మోహన్ రెడ్డిగా సాధ్యమవుతూ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరోపక్క రానున్న 2020 సంవత్సరాల్లో టీడీపీ జనసేన రెండు కలిసి పోటీ చేస్తున్నాయి. మీ గోపాలపురం నియోజకవర్గానికి ఇదే సేమ్ తలారి వెంకటరావు గారు సీట్ ఇస్తే కనుక మళ్ళీ ఏమన్నా నెగ్గే అవకాశాలు ఉన్నాయంటారా? ప్రత్యేకతలు ఢీకొట్టే అవకాశం ఉన్నాయంటారా? తప్పనిసరిగా ఇక్కడ మా వెంకటరావు గారు నెగ్గుతారు. అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నెగ్గుతారు. దాంట్లో ఏమీ సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి చూసుకుంటే మొన్న తెలంగాణ ఎలక్షన్ చూసుకున్నాం. కనీసం బరిలెక్క వచ్చినటువంటి ఓట్లు కూడా ఆయనకి రానటువంటి సంగతి మీకు అందరికీ తెలుసు. పైగా బీజేపీ అలాగే పవన్ కళ్యాణ్ టైఅప్
ఆ టైప్లో 2000, 2500 ఓట్లు వచ్చినాయంటే చూడండి మరి అంత దీనంగా పవన్ కళ్యాణ్ గారు పరిస్థితుందో. ఇక్కడ కూడా అదే పరిస్థితి వాళ్ళందరికీ కూడా ఎదురు కాబోతుందని చెప్పి దానికి హైదరాబాదు అలాగే తెలంగాణ ఎలక్షన్స్ ఉదాహరణ. అదే తెలంగాణలో తెలుగుదేశం కనీసం పోటీ చేయలేక తోక ముడిచినటువంటి సంగతి కూడా మనంతా కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.